ఒక రాణి దూరదేశం నుండి ఒకే లక్ష్యంతో బయలుదేరింది, దేవుని జ్ఞానం తెలుసుకోవడానికి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక అన్యురాలైన షెబా దేశపు రాణి కథ. ఆమె ఎలా దేవుని సన్నిధికి వచ్చింది, ఎంత దూరం ప్రయాణించింది, మరియు మనకు ఏమీ బోధించింది. షెబా దేశపు రాణి దక్షిణ దేశంలో రాజ్యముండేది, నేటి ఇథియోపియా లేదా యెమెన్ ప్రాంతం. ఒకరోజు ఆమె ఇశ్రాయేలు రాజైన సొలొమోను గురించి విన్నది, ఆయన జ్ఞానం దేవుని వరం అని. ఆమె మనసులో సందేహం వచ్చింది, ఈ సొలొమోను నిజంగా దేవునిచే జ్ఞానవంతుడేనా? ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి ఆమె స్వయంగా బయలుదేరింది. షెబా నుండి యెరూషలేము దూరం సుమారు 2400 కిలోమీటర్లు. ఎడారులు, గాలులు, వేడి, ప్రమాదాలు ఏదీ ఆమెను ఆపలేకపోయింది. ఎందుకంటే ఆమె మనసులో ఒకే కోరిక, దేవుని సత్యం తెలుసుకోవాలి. ఇది మనకు పాఠం. దేవుని జ్ఞానం కోసం కష్టపడినవారు ఎప్పుడూ ఖాళీగా తిరిగి రావు. ఆమె ఒంటరిగా రాలేదు. బంగారం, సువాసన ద్రవ్యాలు, విలువైన రత్నాలతో నిండిన ఒంటెలు, అనుచరులు అన్నీ ఆమెతో వచ్చాయి. ఆమె రాజమర్యాదను చూపించింది కాని మనసులో వినమ్రతను కలిగి వచ్చింది. యెరూషలేముకు చేరుకుని సొలొమోను రాజును చూసినప్పుడు ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకి సొలొమోను సమాధానం ఇచ్చాడు. దేవుని మందిరం మహిమను, సేవకుల విధేయతను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె చెప్పింది, నీ దేవుడైన యెహోవా స్తుతింపబడుగాక. ఆయన నిన్ను తన ప్రజల కోసం రాజుగా నియమించాడు. ఒక అన్య దేశపు రాణి దేవుని స్తుతించింది. దీనితో దేవుని పేరు జాతుల మధ్య ఘనపరచబడింది. ఆమె సొలొమోనుకు ఇచ్చిన కానుకలు బంగారం, సువాసన ద్రవ్యాలు, రత్నాలు. కానీ నిజమైన కానుక ఆమె హృదయ సమర్పణ. దేవుడు ఆ హృదయాన్ని చూశాడు. ఆమె ఆశీర్వదింపబడింది. శతాబ్దాల తరువాత యేసు స్వయంగా ఈ రాణి గురించి చెప్పాడు, షెబా రాణి తీర్పుదినమున లేచి ఈ తరమును శిక్షించును. మత్తయి 12:42 అంటే ఆమె దేవుని జ్ఞానం కోసం అంత దూరం వచ్చింది. మనమైతే దేవుడు మన దగ్గరే ఉన్నా ఆయన వద్దకు రాకపోతున్నాం. షెబా రాణి మనకు చెబుతుంది, దేవుని జ్ఞానం అమూల్యం. ఆయన సన్నిధికి రావడం ఒక ఆశీర్వాదం. మనం ఇచ్చేది మన మనసుతో ఇవ్వాలి. మన జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాలి. మనం కూడా షెబా రాణిలా దేవుని సత్యం కోసం కష్టపడదాం. ఆయన సన్నిధిలో నిలబడి ఆయనను మహిమపరచుదాం. దేవుని జ్ఞానం కోరినవారికి దేవుడు తానే బహుమతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ సపోర్టింగ్ us.